హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 17th August 2022 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 3 పేపర్. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడైతే డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఓకేనా. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేదంటే ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ వెళ్ళేసైనా మీరు ఫాలో చేసేసేయండి. ఓకేనా. ఎందుకంటే డైలీ నేను క్లాసెస్ చెప్తా కదా, దానికి సంబంధించిన నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను కదా, సో మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి మీకు కంఫర్టబుల్గా ఉందో లేదో. ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ ఏమంటున్నాడు, ది హెచ్ఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 7 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 434. ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్ 14, ఫైండ్ ది అదర్ నెంబర్. అయితే తెలుగులో ఏమంటున్నాడు చూడండి, రెండు సంఖ్యల యొక్క గసాబా 7 మరియు వాటి యొక్క కసాగు 434. సంఖ్యలలో ఒకటి 14 అయితే మరొక దాన్ని కనుగొనండి అనేసి మనకు అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ 2 numbers యొక్క ఎల్సిఎం ఇచ్చాడు, అలాగే హెచ్ఎఫ్ ఇచ్చాడు. ఇదేమో ఎల్సిఎం, ఇదేమో హెచ్ఎఫ్. అలాగే ఆ 2 numbers ఒక నెంబర్ కూడా ఇచ్చాడు. అయితే రెండో నెంబర్ని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ నేనేం చెప్పాను, 2 numbers కనుక ఉంటే వీటి యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అలాగే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం వీటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. అవునా కదా. ఈ 2 numbers అయితే వీటి యొక్క హెచ్సిఎఫ్ అలాగే ఎల్సిఎం ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి ఈ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. మరి నెంబర్స్లో ఒకటి ఏమి ఇచ్చాడు, 14 అయినా కాదు ఇచ్చింది. సో ఇది 14 అనుకుంటే ఇంటూ ఇది నెంబర్ తెలియాలి ఇప్పుడు మనకి. ఓకేనా. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఈజ్ 7 ఇచ్చాడు. 7 ఇంటూ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, 434. అవునా కదా. సో 434 ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, 7 1 time పోతుంది, 7 ఇక్కడ 2 times పోతుంది, 2 1 time పోతుంది, 2 ఇక్కడ 4లో 2 times, 3లో 1 time పోతుంది, పోగా ఇంకొక 1 మిగులుతుంది. 1 and 4 అంటే 14 అవుతుంది. 14లో 2 7 times పోతుంది. అవునా కదా. సో అలా బి వాల్యూ దేనికి ఈక్వల్ అయిందంటే బి ఈజ్ ఈక్వల్ టు 217. ఓకేనా, 217. అలా సెకండ్ నెంబర్ ఏమైందంటే 217 అనమాట, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. ఇక్కడ మనకు తెలియాల్సింది ఇదే. 2 numbers తీసుకుంటే వాటి యొక్క ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది, హెచ్సిఎఫ్ అలాగే ఎల్సిఎం. ఆ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిడి, బీసీ ఈక్వల్ టు బీడి, దెన్ ట్రయాంగిల్ సిఏబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ అనేసి మనకి ఇచ్చాడు కదా. అయితే ఈ సిఏబి అనే ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్కి కాంగ్రుయెంట్గా ఉంటుంది అంటే సర్వసమానంగా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇచ్చిన చిత్రంలో యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిడి, బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అయితే త్రిభుజము సిఏబి ఈజ్ కాంగ్రుయెంట్ అంటే సర్వసమానం దేనికి అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. చూడండి, ఇక్కడ మనకి 2 triangles కనిపిస్తున్నాయి. అవునా కదా. లెఫ్ట్ సైడ్లో ఇది ఒక ట్రయాంగిల్, అలాగే రైట్ సైడ్లో ఇది ఒక ట్రయాంగిల్. అవునా కదా. అయితే వీటి రెండింటికి సంబంధించిన డేటా అనేది ఇచ్చాడు అనమాట. ఏంటి, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏబిసి అంటే యాంగిల్ ఏబిసి అంటే ఇదిగోండి ఈ ట్రయాంగిల్లో ఏబిసి ఇచ్చాడు, అలాగే ఈ ట్రయాంగిల్లో ఏబిడి ఇచ్చాడు. ఇదిగోండి ఏబిడి అంటే ఈ యాంగిల్, ఈ రెండు ఎలా ఉన్నాయంట, ఈక్వల్గా ఉన్నాయంట. ఓకేనా. చూడండి, యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏబిడి, ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి అనమాట. అండ్ అలాగే ఇంకేమి ఇచ్చాడు, బీసీ ఈక్వల్ టు బీడీ అంటే ఈ ట్రయాంగిల్ బీసీని చూసారా, ఇదిగోండి బీసీ అది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ ట్రయాంగిల్లో ఉన్న బీడీకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడి. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్లో ఏబి ఉంది, ఈ ట్రయాంగిల్లో కూడా మనకి ఏబి అనేది ఉంది. అంటే ఈ కామన్గా ఏముంది, ఏబి ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ట్రయాంగిల్లో ఏబి, లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్లో ఏబి, రైట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్లో ఏబి, ఈ రెండు ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. అంటే ఏబి కామన్ కదా, సో అలా ఏబి ఈక్వల్ అయింది. ఇక్కడేమో యాంగిల్స్ ఈక్వల్ అయినాయి, ఇక్కడేమో ఒక సైడ్స్ ఈక్వల్ అయినాయి. అవునా కదా, సైడ్స్ ఈక్వల్ అయినాయి, ఇది సైడ్స్. అలాగే ఇంకో సైడ్స్ కూడా ఈక్వల్ అయినాయి కదా, సైడ్స్. అలా ఒక 2 triangles కంపేర్ చేస్తే 2 trianglesలో 2 సైడ్స్ అలాగే ఒక యాంగిల్ కనుక ఈక్వల్ అయితే అప్పుడు ఆ 2 triangles ఏమవుతాయి అంటే
సర్వసమానం అవుతాయి అంటే కాంగ్రియంట్ అవుతాయి అనమాట. సో ఇదే కాంగ్రియంసీ రూల్ బై ఎస్ఏఎస్ కాంగ్రియంసీ రూల్ బై ఎస్ఏఎస్ అంటే సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రియంసీ రూల్ అనమాట. అంటే భుజము కోణము భుజము కాంగ్రియంసీ రూల్ ఉంటుంది కదా, సర్వసమానత్వ నియమం భుజము కోణము భుజము. సో ఈ సమానత్వ నియమం ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్స్ అనేవి సర్వసమానం అవుతాయి. అంటే ఒకదాని మీద ఒకటి పెడితే అచ్చుకుద్దినట్టు ఉంటాయి. అయితే ఇక్కడ మనం కనుక నేమింగ్ ప్రాపర్గా ఇవ్వకపోతే తేడాలు వస్తాయి అన్నమాట. మరి నేమింగ్ ఎలా ఇవ్వాలంటే చూడండి, జాగ్రత్తగా నేమింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ట్రయాంగిల్ తీసుకోండి ఏదైనా, సపోజ్ లెటర్స్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఈ ట్రయాంగిల్ తీసుకొని దీనికి నేమింగ్ ఎలాగైనా ఇచ్చుకోండి. అంటే సిఏబి అనుకోండి, లేదా బిఏసి అనుకోండి, లేదా బీసీఏ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఎలా అయినా అనుకోవచ్చు అనమాట. లెటర్స్ బిఏసి అనుకుంటున్నాం, ట్రయాంగిల్ బిఏసి, ఇదిగోండి ట్రయాంగిల్ బిఏసి అనుకుంటున్నా. ఇది ఈ ట్రయాంగిల్కి కాంగ్రియంట్గా ఉంటుంది. అయితే దీని నేమింగ్ ఎలా ఇవ్వాలంటే ఈ ట్రయాంగిల్ నేమింగ్ దీన్ని బేస్ చేసుకొని ఇవ్వాలి. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో కామన్ ఎవరు, ఏబి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏబి ఎలా ఉన్నాయో ఇక్కడ వచ్చే ట్రయాంగిల్లో కూడా ఖచ్చితంగా ఏబి అలాగే ఉంటాయి. అవునా కదా. సో ఇప్పుడు ఫస్ట్లో బి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్లో బి ఉంటుంది. తర్వాత ఏబి కామన్ కదా, సో బి ఫస్ట్ ఉంది కాబట్టి బి ఫస్ట్, ఏ సెకండ్ ఉంది కాబట్టి ఏ సెకండ్. ఓకేనా. సో అలా ఈ ట్రయాంగిల్ ఏబి అయిపోయినాయి. ఇంకేమి మిగిలి ఉంది, ఇంకేం మిగిలి ఉంది అంటే డి మిగిలి ఉంది. ఓకేనా. అలా ట్రయాంగిల్ బిఏసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఏడి. ఓకేనా. అంటే సింపుల్గా చెప్పాలంటే బి ఎక్కడ ఉందో బి ఎదురుగా బి పెట్టి, ఏ ఎదురుగా ఏ పెట్టి, సి ఎదురుగా డి కనుక పెడితే ఈ రెండు ట్రయాంగిల్స్లో బి ఎదురు బి, ఏ ఎదురు ఏ, సి ఎదురు డి కనుక పెడితే ఈ రెండు ట్రయాంగిల్స్ అచ్చుగుద్దినట్టు ఉంటాయి అనమాట. ఓకేనా. సో అదే కాంగ్రుయెంట్ అంటాం మనం. ఓకేనా. సో అది కానీ మనల్ని అడిగింది ఏంటి, ఇక్కడ ట్రయాంగిల్ సిఏబి ఇచ్చాడు. ఏదైనా సరే ట్రయాంగిల్ సిఏబి ఇది దేనికి కాంగ్రుయెంట్గా ఉంటుంది అనేసి అడిగాడు. మరి చూడండి, ఏబి కామన్ కదా, ఏబి కామన్ కాబట్టి ఏ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండాలి. ఇదిగోండి ఏ లాస్ట్లో ఉన్నాయి, ఐ మీన్ ఏ మిడిల్లో ఉంది, బి లాస్ట్లో ఉంది. సో ఏ మిడిల్లో ఉంది, బి లాస్ట్లో ఉంది. ఇంకేం మిగిలిపోయింది ఈ ట్రయాంగిల్లో డిఏ కదా మిగిలిపోయింది. సో డి మిగిలిపోయింది. అలా ట్రయాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఏబి. సో డిఏబి ఎక్కడ ఉంది, ఇదేనా కదా. సో అదనమాట. ఇక్కడ నేమింగ్ ఒకదానికి మీరు ఎలా అయినా ఇచ్చుకోండి, కానీ రెండో దానికి మాత్రం ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో అదనమాట. ఇక్కడ ఇంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం ఏంటంటే కొంతమందికి తెలియదు అనమాట. తెలియదు కాబట్టి నేను ఇంత విడమర్చి చెప్తున్నాను అనమాట. ఎలా పడితే అలా హడావుడికి చెప్పేసాను అనుకోండి, అర్థం కాదు చాలామందికి. అవునా కదా. సో అందుకే ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట మన క్లాసెస్లో. చూడండి క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ ఏమంటాడంటే ది ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ 6 years ఎగో, 6 సంవత్సరాల క్రితం, వాజ్ 6 times ది దెన్ ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్ 3 years హెన్స్. అంటే 6 years తర్వాత అనమాట. 3 years తర్వాత, హెన్స్ అంటే తర్వాత, గుర్తుపెట్టుకోండి. ది ఫాదర్ విల్ బీ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ డాటర్, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద డాటర్ అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. తెలుగులో ఏమంటాడు చూడండి, 6 సంవత్సరాల క్రితం తండ్రి వయసు అతని కుమార్తె వయసు కంటే 6 రెట్లు, 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కుమార్తె వయసు కంటే 3 రెట్లు ఉంటుంది. ప్రస్తుతం కూతురు వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ 6 years ఎగో అన్నాడు. 6 years ఎగో 6 సంవత్సరాల క్రితం కాబట్టి -6 అనమాట. -6 years. ఓకేనా. అప్పుడు ఫాదర్ ఏజ్ ఎలా ఉందంట, కూతురు ఏజ్ కంటే 6 times ఉందంట. అంటే ఇప్పుడు సపోజ్ ఫాదర్కి డాటర్కి రేషియో కడితే ఫాదర్ వాజ్ 6 times ది దెన్ ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్. అంటే డాటర్ ఏజ్ ఒక పార్ట్ ఉంటే ఫాదర్ ఏజ్ ఏమవుతుందంటే 6 parts అనమాట. అంటే 6 times ఉండాలి కదా. కూతురు ఏజ్ ఏమో 1 ఉంటే ఫాదర్ ఏజ్ దీనికి 6 times అంటే 6 ఉన్నాడు అనమాట. ఓకేనా. సో వీళ్ళిద్దరు రేషియో ఏమవుతుందంటే 6:1. ఇదంతా ఇప్పుడు 6 years క్రితం. అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, 3 సంవత్సరాల తర్వాత కాబట్టి +3 years. ఓకేనా. క్రితం కాబట్టి వెనక్కి వెళ్ళాం కాబట్టి మైనస్ అనమాట. కానీ ఇదేమో 3 years తర్వాత అంటే ఫ్యూచర్లోకి వెళ్తున్నాం కాబట్టి +3 years. అయితే ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే 3 years తర్వాత థ్రైస్ అంటున్నాడు. థ్రైస్ అంటే డాటర్ వచ్చేసి 1 part ఉంటే ఫాదర్ ఎలా ఉంటున్నాడు, థ్రైస్ అంటే 3 times ఉంటున్నాడు అనమాట. సో 1 ఉంటే దీనికి 3 times ఉంటున్నాడు ఫాదర్. సో అలా 3:1 రేషియోలో ఉంటాడు. ఇదంతా ఇప్పుడు 3 years తర్వాత. ఓకేనా. ఇప్పుడు మనం పట్టుకోబోయే లాజిక్ ఏంటంటే ఏ 2 persons మధ్య కంపేర్ చేసినా సరే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఇప్పుడైనా తర్వాత
ఫ్యూచర్లో అయినా లేదంటే పాస్ట్లో అయినా సరే ఇప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే చూడండి, లెటర్స్ ఒకటికి 10 సంవత్సరాలు అనుకుందాం, ఇంకోటికి 7 సంవత్సరాలు అనుకుందాం. మరి 40 ఇయర్స్ తర్వాత వీడేమవుతాడు, 40 ఇయర్స్ పెరుగుతాడు అంటే వీడు 50 అవుతాడు అనమాట. వీడు కూడా మరి 40 ఇయర్స్ తర్వాత కాబట్టి వీడు కూడా 40 పెరుగుతాడు కదా, అంటే వీడు 47 అవుతాడు. మరి ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ 3 ఉంది, మరి 40 ఇయర్స్ తర్వాత ఇక్కడ కూడా డిఫరెన్స్ 3 ఉంటుంది. అలా 40 ఇయర్స్ తర్వాత అయినా 40 ఇయర్స్ క్రితమైనా ఎప్పుడైనా సరే ఒక ఇద్దరి మధ్యన డిఫరెన్స్ అనేది, ఏజ్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుందన్నమాట ఇద్దరిని కంపేర్ చేసేటప్పుడు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ ఎంత, ఏజ్ డిఫరెన్స్ 5 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, ఇక్కడ కూడా 5 ఉండాలి, కానీ ఇక్కడ 2 ఉంటుంది, అవునా కదా. కానీ డిఫరెన్స్ ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ అవడం కోసం ఈ 2 పెట్టి ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయి, ఈ 5 పెట్టి ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయి. అప్పుడు ఏమవుతుందో చూడండి, కొత్త రేషియో వస్తుంది. ఫాదర్కి డాటర్కి కొత్త రేషియో వస్తుంది. 2 పెట్టి మల్టిప్లై చేస్తే 12:2 అవుతుంది, అవునా కదా. 12:2 అవుతుంది. ఇక్కడ 5 పెట్టి మల్టిప్లై చేస్తే 15:5 అవుతుంది. కావాలంటే ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ సేమ్ ఉండింది. డిఫరెన్స్ ఎంత, 10. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 10. మరి ఇద్దరికి సేమ్ ఉంది కదా డిఫరెన్స్ ఎప్పుడైనా సరే. సో అదే అన్నమాట లాజిక్. చూడండి, 6 ఇయర్స్ క్రితం ఫాదరు డాటర్ ఇలా ఉన్నారు. ఇలా ఉండి ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత, అంటే 6 ఇయర్స్ క్రితమేమో ఈ రేషియోలో ఉన్నారు. 3 ఇయర్స్ తర్వాత 15 అయ్యాడు ఫాదరు, డాటర్ ఏమో 5 అయింది. అంటే సింపుల్గా వీళ్ళిద్దరూ ఎంత పెరిగారు, 3 పార్ట్స్ పెరిగారు, అవునా కదా. 3 పార్ట్స్ పెరిగారు, అవునా కదా. కానీ ఇక్కడ ఇయర్స్ రూపంలో ఎలా పెరిగారు అంటే 9 ఇయర్స్ పెరుగుతారు. ఎందుకంటే 6 ఇయర్స్ క్రితం, ఇక్కడ పాస్ట్ అనుకోండి, ఇక్కడ నుంచి వెనక్కి 6 ఇయర్స్ వెళ్తాడు, ఇక్కడ నుంచి ముందుకి 3 ఇయర్స్ వస్తాడు. అలా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావాలంటే 9 ఇయర్స్ పెరగాలన్నమాట, ఓకేనా. ఇక్కడ ఫాదర్ డాటర్ 3 పార్ట్స్ పెరిగితే ఇయర్ రూపంలోనేమో 9 ఇయర్స్ పెరిగారు. అలా దీన్ని బట్టి 3 పార్ట్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 పార్ట్స్ ఈక్వల్ టు 9 ఇయర్స్. దీన్ని బట్టి 1 పార్ట్ ఏమవుతుంది, 1 పార్ట్ షుడ్ బి 3 ఇయర్స్, ఓకేనా. ఇది తెలిస్తే మనకు అయిపోయినట్టు. ఇంకా కూతురు వయసు అడుగుతున్నాడు. మరి డాటర్ 6 ఇయర్స్ క్రితం డాటర్ వయసు ఎంత, 2 పార్ట్స్ కదా, 2 పార్ట్స్ కాబట్టి 6 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే 1 పార్ట్ 3 ఇయర్స్ కదా, సో 2 పార్ట్స్ కాబట్టి 6 ఇయర్స్ అవుతుంది. ఇదంతా ఇప్పుడు 6 ఇయర్స్ క్రితం 6 ఉంటే ఇప్పుడు ఎంత అవ్వాలి, ఇప్పుడు 6 పెరగాలి కదా. ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందంటే 6, లేదంటే సింపుల్గా ఇక్కడ 6 ఇయర్స్ క్రితం ఉంది కదా, -6, సో +6 చేసేసే సరిపోతుంది. అలా 12 ఇయర్స్ అవుతుంది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ డాటర్ అనేది. లేదంటే ఇక్కడ ఇదేం తీసుకోండి, ఇదేమో 3 ఇయర్స్ తర్వాత 5 పార్ట్స్, అంటే 3 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ ఉంటాడు. 3 ఇయర్స్ తర్వాత 15 అంటే ప్రజెంట్ ఏమవ్వాలంటే సింపుల్గా ఆ 3 ఏదైతే ఉందో అది తీసేసే సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అంత అంటే 12 ఇయర్స్ సరిపోయిందా. ఇక్కడ 12 ఏదైనా సరే, ఇది తీసుకున్నా సేమ్ అనమాట. అలా డాటర్ ఏజ్ ఏమవుతుందంటే 12 ఇయర్స్ అనమాట, ఓకేనా. సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 15. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ 2x ఇంటూ 4 ఇంటూ 8³ ఈజ్ ఈక్వల్ టు 16 దెన్ ద వాల్యూ ఆఫ్ x అనేసి అడుగుతున్నాడు అనమాట. తెలుగు వాళ్ళకి అర్థమైంది కదా, x విలువని కనుక్కోమంటున్నాడు ఎప్పుడు ఇలా ఉన్నప్పుడు. అయితే చూడండి, ఇక్కడ 2x ఎక్కడ ఉంది, 2 యొక్క పవర్లో ఉంది కాబట్టి రిమైనింగ్ వాటిని కూడా 2 యొక్క పవర్స్గా రాసుకోవాలన్నమాట. ఇక్కడ x 2 పవర్లో ఉంది కాబట్టి రిమైనింగ్ వాటిని కూడా 2 పవర్ సంథింగ్ ఆ ఫామ్లో రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. చూడండి, 2x ఇంటూ 4ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ 4ని 2² రాసుకోవచ్చు కదా, ఇది 2² అవుతుంది. హోల్ పవర్ ఎంత ఉంది, హోల్ పవర్ 12 కదా, సో 12 ఇంటూ 8ని ఎలా రాసుకోవచ్చు, 2³ రాసుకోవచ్చు. హోల్ పవర్ 3, 8నేమో 2³ రాసుకోవచ్చు. మొత్తానికి హోల్ పవర్ 3 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 16 ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 4లో రాసుకోవచ్చు. హోల్ పవర్ 11 ఉంది కదా, హోల్ పవర్ 11. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది 2x అవుతుంది ఇంటూ 2 పవర్స్ ఏమవ్వాలి, మల్టిప్లై అవ్వాలి. 2 12 24, అలా ఇదేమో 2 పవర్ 24 అవుతుంది ఇంటూ ఇదేమో 2 పవర్స్ మల్టిప్లై అయితే 2 పవర్ 9 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2 పవర్స్ మల్టిప్లై అయితే 44, అవునా కదా. సో దీన్ని బట్టి 2 పవర్, ఇక్కడ బేసెస్ సేమ్గా ఉన్నాయి, బేస్ 2 ఉంది కదా, సో కాబట్టి 2 పవర్స్ ఏమవ్వాలి, బేస్ సేమ్గా ఉండి మల్టిప్లై అవుతుంది కాబట్టి పవర్ షుడ్ బి యాడెడ్. సో ఇటు మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, 24 + 9 అంటే 33 + x అనమాట, ఓకేనా. సో 33 + x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 44
4 అనమాట. ఓకేనా. సో ఇక్కడ బేసెస్ సేమ్గా ఉన్నాయి, దట్ టు ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి బేసెస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి, లేదంటే కంపేర్ చేయండి సింపుల్గా. సో అప్పుడు కంపేర్ చేస్తే 33 + x ఈక్వల్ టు ఏమవుతుంది 44 అవుతుంది, అవునా కదా. దీన్ని బట్టి ఎక్స్ ఏమవ్వాలి, ఈ 33 వెళ్తే 11 అవుతుంది. ఓకేనా. సో అలా ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 11 అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఏమంటాడంటే ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ₹75,000 ఎట్ ది రేట్ ఆఫ్ 7.5% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years అనమాట. తెలుగులో ఏమంటున్నాడు, ఒక వ్యక్తి 6 సంవత్సరాల పాటు సంవత్సరానికి 7.5% సాధారణ వడ్డీతో ₹75,000 పెట్టుబడి పెట్టాడు. అతను 6 సంవత్సరాల తర్వాత పొందే మొత్తాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పా, ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడంటే అది కాన్స్టెంట్గా ఉంటుంది. మరి సింపుల్ ఇంట్రెస్ట్ 1 yearకి ఎంత 7.5%, అవునా కదా, 7.5%. మరి 1 yearకి 7.5% అంటే 6 yearsకి ఏమవ్వాలి 6 × 7.5, అంతే కదా. 1 yearకి 7.5, మరి 6 yearsకి ఏమవ్వాలి 6 × 7.5. ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదంటే సింపుల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ప్లస్ ఈ ప్రిన్సిపల్ని యాడ్ చేస్తే అప్పుడైనా సరే అమౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి మరి 6 yearsకి ఏమవ్వాలి 6 × 7 1/2, అవునా కదా. సో 6 × 7 1/2. మళ్ళీ దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే ఏమవుతుంది 2 7 14 + 1 15/2. ఇదంతా ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years. ఇదంతా సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years. సో 2 1s 2 3 times పోతుంది, అవునా కదా. 2 1s 2 3s 3 15 అంతా 45%. సో ఇది 45% అనమాట. ఇది ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years అనమాట. 6 years మొత్తానికి కలిపి వచ్చిన ఇంట్రెస్ట్. మరి ఇది మనీ రూపంలో ఎంత అవుతుందండి, సింపుల్గా 45% ఆఫ్ టోటల్ ప్రిన్సిపల్ ఎంత, ప్రిన్సిపల్ 75,000 కదా. సో దీంట్లో 45% క్యాలిక్యులేట్ చేస్తే మనీ రూపంలో ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మరి చూడండి ఏమవుతుందో. సో 45% ఆఫ్ 75,000, ఓకేనా. సో 75,000 ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇంకో పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అవుతుందా. మరి ఇక్కడ ఏమవుతుంది 45ని 90/2 రాసుకుంటా, 90/2 ఇంటూ ఇదేమో 750 అనుకుంటా. ఓకేనా. క్యాన్సిల్ చేస్తే 2 1 టైం పోతుంది, ఇక్కడ 2 3s 6 1 మిగులుతుంది కాబట్టి 1 5 అంటే 15 7 times పోతుంది, ఇంకా 1 మిగులుతుంది 1 0 అంటే 10 కాబట్టి 5 times పోతుంది, అలా 375 times పోతుంది అనమాట. మరి పక్కన 0 ఉంది కాబట్టి 90 కాబట్టి ఇది 0 పక్కన పడేసి, సో 9 పెట్టి మల్టిప్లై చేస్తే 9 5s 45 45 కదా. సో 4 పక్కన ఉంటుంది, 9 7 63 4 ఎంత 67 అవుతుంది. ఓకేనా. 6 క్యారీ 9 3 27 6 ఎంత మొత్తం 33 అనమాట. సో ఇది వచ్చేసి ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ రూపంలో సింపుల్ ఇంట్రెస్ట్. ఇది మనకు అడిగింది ఏంటి, ఏమో ప్రిన్సిపల్ అమౌంట్ అడిగాడు కదా, అమౌంట్ కాబట్టి ప్రిన్సిపల్ ఏమో ఎంత 75,000. అలాగే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి, ఇంట్రెస్ట్ 33,750 వచ్చింది. మనకు అడిగింది అమౌంట్ కాబట్టి ఎంత వస్తుందంటే సింపుల్గా యాడ్ చేయండి, యాడ్ చేస్తే 750 వచ్చింది, ఇక్కడేమో 8 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, అలా 1,08,750 రూపీస్ అనేది అమౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఇంత స్టెప్ బై స్టెప్ ఎందుకు రాస్తున్నానంటే ఇదే మీకు PDF పెడతా కదా, అందుకోసం అనమాట. ఓకేనా. సో అలా అమౌంట్ ఏమైందంటే 1,08,750. ఇక్కడ నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో ఇదంతా PDF రూపంలో మనం టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. ఈ క్లాస్ అవ్వగానే ఎమ్మటే మీకు అక్కడ PDF వచ్చేస్తుంది. మన టెలిగ్రామ్ కూడా ఫాలో అయిపోండి, డిస్క్రిప్షన్లో ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తా, ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా PDF పెడతా కదా, రేపు ఏదైనా మీకు రెఫర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 27. ఇక్కడ ఏమంటున్నాడంటే ది సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేసి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ ది రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. తెలుగులో ఏమంటున్నాడు చూడండి, వర్ణ సమీకరణం 4x² + 7x - 21 = 0 మూలాల మొత్తం అంటే సమ్ ఆఫ్ ద రూట్స్. జనరల్గా నేనేం చెప్పాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 ఈ ఫామ్లో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి అన్నాను, సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమో -b/a, అవునా కదా, చెప్పే కదా ఆల్రెడీ. సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగినప్పుడు ఏమో -b/a. అలా కాకుండా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక అడిగితే అదేమవుతుంది అన్నాను, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a అవుతుందన్న, అవునా కదా. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో c/a, కానీ మనల్ని అడిగిందేమో సమ్ ఆఫ్ ద రూట్స్, అవునా. మరి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a. మరి b అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 7 ఉంది. సో 7, కానీ ముందు మైనస్ ఉంది కదా, సో -/,
ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంతా 4 కాబట్టి బై 4 అనమాట. అలా సమ్ ఆఫ్ ద రూట్స్ అనేది ఏమైందంటే -7/4 అనమాట. ఓకేనా, -7/4 ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్ అయినా కదా, సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. అలా కాకుండా ప్రొడక్ట్ అడిగితే సి బై అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఓకేనా, సో అదనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 28. ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూజ్ ఈచ్ సైడ్ ఈజ్ 14 సెంటీమీటర్ లాంగ్. తెలుగులో ఏమంటున్నాడు, ప్రతి భుజము 14 సెంటీమీటర్లు పొడవు ఉండే సమబాహు త్రిభుజం వైశాల్యం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అసలు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ప్రతి సైడ్ సేమ్గా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ సైడ్ ఎంత ఉందో రిమైనింగ్ 2 సైడ్స్ కూడా అంతే లెంత్ ఉంటాయి అనమాట. ఈక్వల్ సైడ్స్ ఉంటే ఆ ట్రయాంగిల్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం అనమాట. ఓకేనా, ఆ సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, 14 సెంటీమీటర్ ఇచ్చాడు. లెటర్స్ ఆ సైడ్ని ఏ అనుకుంటే ఏ వాల్యూ ఎంత అంటే 14 సెంటీమీటర్స్. ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క భుజం ఎంత 14 సెంటీమీటర్స్. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుందంటే, మనకు గనక సైడ్ తెలిస్తే ఏరియా ఏమవుతుందంటే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్, వేర్ ఏ అంటే ఏంటి, సైడ్ యొక్క లెంత్ అనమాట. మరి సైడ్ యొక్క లెంత్ ఎంత 14 ఇచ్చాడు, అవునా కదా. సో క్యాన్సిల్ చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 14 ఇంటూ 14. మరి దీంట్లో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 7 టైమ్స్ పోతుంది, అలాగే 2 1 టైం పోతుంది, 2 7 టైమ్స్ పోతుంది, అంతే కదా, ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కదా. సో 7 × 7 అంటే 49 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. అలా 49 √3 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఏరియా అవుతుంది. మరి 49 √3 ఎక్కడ ఉంది, ఇదిగోండి ఆప్షన్ నెంబర్ 4 అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ మ్యాన్ ట్రావెల్డ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 meters per minute ఫర్ 100 minutes అండ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 70 meters per minute ఫర్ 50 minutes హిజ్ యావరేజ్ స్పీడ్ అంటున్నాడు. తెలుగులో ఏమంటున్నాడు, ఒక వ్యక్తి 100 నిమిషాల పాటు 20 మీటర్లు పర్ నిమిషం వేగంతో మరియు 50 నిమిషాల పాటు 70 మీటర్లు పర్ నిమిషం వేగంతో ప్రయాణించాడు. అతని సగటు వేగం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే 2 స్పీడ్లు ఉన్నాయి, ఇదిగో ఇది ఒకటి, అలాగే ఇంకోటి ఏంటి, ఇదిగో ఇది ఒకటి, 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి నేను ఏదైతే ఫార్ములా చెప్పానో స్టార్టింగ్లో అంటే 2s1s2/s1 + s2 ఈ ఫార్ములా యూజ్ చేసి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఇది యూజ్ చేయకూడదు. ఇది ఎందుకు యూజ్ చేయకూడదు అంటే, నేను ఇది కండిషన్ కూడా చెప్పా, ఇది యూజ్ చేయొచ్చు అన్నాను, కానీ కండిషన్ చెప్పా. ఏంటి ఆ కండిషను, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి యావరేజ్ స్పీడ్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేసి చెప్పా, అవునా కదా. మరి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఓకేనా, ఇక్కడ కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు, ఇక్కడ కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు, కాబట్టి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. మరి కాన్స్టెంట్ లేనప్పుడు ఇది వాడచ్చా, వాడకూడదు. కానీ జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారు, 2 స్పీడ్లోనే కాబట్టి ఇది వేసేస్తారు. ఓకేనా, అలా వేయకూడదు. మరి యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే చూడండి, యావరేజ్ స్పీడ్ ఏమవుతుందంటే, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు, ఇక్కడ స్పీడ్ అంటే మనకు జనరల్గా ఏం తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకేనా, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, కానీ డిస్టెన్స్ అనకూడదు, టోటల్ డిస్టెన్స్ అనాలి. ఓకేనా, సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ టోటల్ అనే మాట వచ్చింది అనమాట, ఎందుకంటే ఒక చోట కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు, ఇంకో చోట కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు, అలా టోటల్ డిస్టెన్స్ తీసుకుంటాం. ఓకేనా, బై టోటల్ టైం. ఓకేనా, టోటల్ టైం సింపుల్గా ఏం లేదు, డిస్టెన్స్ బై టైమే స్పీడ్ అంటే, కాకపోతే ఇక్కడ యావరేజ్ అన్నాడు కాబట్టి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, ఇదే లాజిక్. మరి చూడండి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏమవ్వాలంటే, ఇక్కడ చూడండి ఇదేమో స్పీడ్, ఇంత స్పీడ్తో ఇన్ని నిమిషాలు నడిచాడు అనమాట. మరి ఇదేమో స్పీడ్, ఇదేమో టైము, అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైమేనా కదా. అలా టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం అంటే 20 × 100, అవునా కదా. సో 20 × 100 అంటే మినిట్ క్యాన్సిల్ అయిపోయిద్దా. సో 20 × 100 అంటే 2000 మీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాడు, ప్లస్ ఇక్కడ కూడా ట్రావెల్ చేస్తాడు. ఇక్కడ స్పీడ్ ఎంత, ఇక్కడ స్పీడ్ 70 meters/minute. అలా ఎన్ని నిమిషాలు ట్రావెల్ చేశాడు, 50 minutes ట్రావెల్ చేశాడు. మరి ఇదేమో టైం అనమాట, ఇదేమో టైము, అలాగే ఇక్కడేమో స్పీడ్ ఉందన్నమాట. మరి స్పీడ్ ఉంది, టైం ఉంది, అప్పుడు డిస్టెన్స్ ఏమో అవ్వాలి, స్పీడ్ ఇంటూ టైం. అలా ఇక్కడ ట్రావెల్ చేసే డిస్టెన్స్ అంటే 70 × 50. మినిట్ క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 70 × 50 అంటే 7 5 35, ఎక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0, అలా
3500 లేదా 3500. ఇక్కడ ట్రావెల్ చేసేదేమో ఈ డిస్టెన్స్, ఇప్పుడు ట్రావెల్ చేసిందేమో ఇంత డిస్టెన్స్, అలా టోటల్ డిస్టెన్స్ ఇది అవుతుంది. ఓకేనా, అందుకే టోటల్ అంది. బై టోటల్ టైం టేకెన్. టోటల్ టైం అంటే ఇక్కడేమో 100 మినిట్స్ ట్రావెల్ చేశాడు, ఇక్కడేమో 50 మినిట్స్ ట్రావెల్ చేశాడు. అలా టోటల్ ఏమవుతుందంటే 100 + 50, 100 + 50, 150 అవుతుంది అనమాట. ఓకేనా, ఇది తెలిస్తే అయిపోయినట్టే. ఓకేనా, చూడండి ఇక్కడ ఇదేమవుతుంది 5500 అవుతుంది, అవునా కదా. సో 5500 బై ఇదేమవుతుంది, ఇది 150 అవుతుంది, అవునా కదా. మరి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 5 3 టైమ్స్ పోతుంది, ఇక్కడ 5 11 టైమ్స్ పోతుంది, పక్కన 0 ఉంది, అలా 110 టైమ్స్ పోతుంది అనమాట. అలా యావరేజ్ స్పీడ్ ఏమైందంటే 110/3 మీటర్/మినిట్. మినిట్ ఎందుకు రాసాం, ఇక్కడ అన్నిటిలో మీటర్/మినిట్ ఉంది, అలాగే టైం వచ్చేసి మినిట్స్లో ఉంది, కాబట్టి యావరేజ్ స్పీడ్ ఏమైందంటే 110/3 మీటర్/మినిట్, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ థీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ ఫైండ్ ద డినామినేటర్ ఏ వెన్ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 - cos థీటా బై ఏ. ఇక్కడ ఏమంటాడు తెలుగులో, థీటా అనేది అల్పకోణము, కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 - cos థీటా బై ఏ అయినా హారం ఏను కనుగొనండి. అంటే సింపుల్గా ఏ వాల్యూ కనుక్కోమంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ కొసికెంట్ థీటాని 1/sinగా రాసుకుంటా. రాయొచ్చా లేదా, 1/sin థీటా రాస్తా. మైనస్ కాట్ థీటాని ఎలా రాసుకోవచ్చు, cos/sin రాస్తా, cos థీటా బై sin థీటా రాస్తా. రాయొచ్చా లేదా, మొత్తానికి ఏముంది స్క్వేర్ ఉంది, అవునా. సో మొత్తానికి స్క్వేర్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ డినామినేటర్లో ఏముంటుంది, ఎల్సిఎం సైన్ థీటా కదా, సో డినామినేటర్లో సైన్ థీటా ఉంటుంది, పైన ఏమో 1 - cos థీటా. మరి స్క్వేర్ స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, 1 - cos థీటా ఉంది కదా, సో 1 - cos థీటా వస్తుంది, హోల్ స్క్వేర్ అవుతుంది, బై కింద ఏమవ్వాలి సైన్ థీటా వస్తుంది, కాబట్టి మొత్తానికి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇదేముంది, ఇక్కడ 1 - cos థీటా ఉంది, 1 - cos థీటా బై ఏ ఉంది, అవునా కదా. సో ఈ 1 - cos థీటా, అలాగే ఇక్కడ ఒక 1 - cos థీటా క్యాన్సిల్ అవుతుందా, ఇది 1 - cos థీటా, ఇక్కడ ఒక 1 - cos థీటా క్యాన్సిల్ అయితే 1/a ఉంటుంది, ఇక్కడ 1/a ఈక్వల్ టు ఈ వాల్యూ అవుతుంది. మనకు కావాల్సింది ఏ కాబట్టి దీన్ని రెసిప్రోకేట్ చేసి రాస్తే a/1 అవుతుంది. మరి దీన్ని తిరగతిప్పి రాస్తే ఇది కూడా తిరగతిప్పి రాయాలి. అలా ఏ వాల్యూ ఏమవుతుందంటే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు తిరగతిప్పి రాయండి దీన్ని, ఏ వాల్యూ ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ థీటా బై 1 - cos థీటా అవుతుంది. ఓకేనా, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ 1 - cos థీటా ఉంది కదా, సో 1 + cos థీటా పెట్టి పైన కింద మల్టిప్లై చేస్తా, 1 + cos థీటా పెట్టి పైన కింద మల్టిప్లై చేస్తా. మల్టిప్లై చేస్తే వాల్యూ మారదు కదా, సో అప్పుడు ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, పైన సైన్ స్క్వేర్ థీటా అలానే ఉంటుంది, సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 + cos థీటా అలానే ఉంటాయి, బై ఇక్కడ కింద ఏమవుతుందంటే 1 - cos థీటా ఇంటూ 1 + cos థీటా, a - b ఇంటూ a+b. అప్పుడు ఏమవ్వాలి, a² - b² అంటే 1² - cos స్క్వేర్ థీటా, 1² అంటే 1 మైనస్ cos స్క్వేర్ థీటా అంటే cos స్క్వేర్ థీటానే. ఓకేనా, సో cos స్క్వేర్ థీటా. సో దీన్ని బట్టి ఏమవుతుంది, అగైన్ మనకి 1 - cos స్క్వేర్ థీటా అంటే వాల్యూ ఏం తెలుసు అంటే దీని వాల్యూ మొత్తం కలిపి దీని వాల్యూ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది, అవునా కదా. ఎందుకంటే మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అవునా కదా. మరి దీన్ని బట్టి 1 - cos స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అవ్వాలి, అప్పుడు ఈ సైన్ స్క్వేర్ థీటా ఈ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, దీని బదులు ఇది పెట్టినప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఈ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. అలా ఏ వాల్యూ ఏమవుతుందంటే ఏ వాల్యూ 1 + cos థీటా ఫైనల్గా మిగిలిపోతుంది. సో మరి 1 + cos థీటా అంటే ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అని కదా, అదనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ ఏమంటున్నాడు, అరుణ హ్యాస్ ఏ యంగర్ సిస్టర్ హూజ్ ఏజ్ ఈజ్ 8 years లెస్ దాన్ దట్ ఆఫ్ అరుణ. ఇఫ్ అరుణాస్ సిస్టర్స్ ఏజ్ ఈజ్ 18 years దెన్ అరుణాస్ ఏజ్ ఈజ్ అనేసి అడుగుతున్నాడు అనమాట. చూడండి, అరుణకు ఒక సోదరి ఉంది, ఆమె వయసు అరుణ కంటే 8 సంవత్సరాలు తక్కువ, అరుణ సోదరి వయసు 18 సంవత్సరాలు అయితే అరుణ వయసు ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు, అరుణ వాళ్ళ సిస్టర్ ఏజ్ వచ్చేసి 18 years అంటున్నాడు. మరి అరుణ వాళ్ళ సిస్టర్ ఎలా ఉంది, అరుణ కంటే 8 years తక్కువ ఉంది. మరి తక్కువ ఉంది కాబట్టి అరుణ ఎలా ఉండాలి, సిస్టర్తో పోలిస్తే 8 years ఎక్కువ ఉండాలి, అవునా కదా. ఎందుకంటే అరుణ వాళ్ళ సిస్టర్ ఏమో 18 years ఉంది, ఈమె ఎలా ఉంది, అరుణ వాళ్ళ సిస్టర్ అరుణ కంటే 8 years తక్కువ ఉంది అనమాట. మరి 8 years తక్కువ ఉంది కాబట్టి అరుణ ఎలా ఉండాలి, 8 years ఎక్కువ ఉండాలి. మరి ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ ఏమంటాడంటే ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 18.5 centimeters by 12.5 centimeters by 10 centimeters నీడ్స్ టు బీ పెయింటెడ్ ఆల్ ఓవర్, ఫైండ్ ద ఏరియా టు బీ పెయింటెడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తెలుగులో ఏమంటాడంటే 18.5 centimeters by 12.5 centimeters by 10 centimeters
కొలతలు కలిగిన దీర్ఘగర్భమునకు రంగు వేయాలి, అయినా రంగు వేయవలసిన వైశాల్యమును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ క్యూబాయిడ్ ఇచ్చాడు. క్యూబాయిడ్ మొత్తానికి మనం రంగు వేయాలంట. మరి రంగు వేయాలంటే మొత్తం అన్ని సర్ఫేసెస్కి వేయాలన్నమాట. అవునా కదా? ఒక క్యూబాయిడ్ తీసుకుంటే ఆ క్యూబాయిడ్లో ఉన్న ప్రతి సర్ఫేస్కి మనం పెయింట్ వేయాలి. అలా మనం పెయింట్ వేయాల్సిన టోటల్ ఏరియా ఏమవుతుందంటే ఆ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. అవునా కదా? మనం పెయింట్ వేయాల్సిన ఏరియా ఏమవుతుంది, అన్ని సర్ఫేసెస్కి వేయాలి కదా, పైన కింద సైడ్లు మొత్తం అన్నిటికీ వేయాలి కదా. కాబట్టి మనం పెయింట్ వేయాల్సిన టోటల్ సర్ఫేస్ ఏరియా టోటల్ ఏరియా ఏమవుతుందంటే ఆ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఏమవుతుందంటే 2 టైమ్స్ ఆఫ్, తెలుసు కదా, 2 టైమ్స్ ఆఫ్ ఎల్బీ ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్. ఓకేనా? సో 2 టైమ్స్ ఆఫ్ ఎల్బీ ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్. మరి ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి. సో 2 ఇంటూ ఎల్బీ అంటే సింపుల్గా రెండింటిని మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేసి యాడ్ చేయండి. ఈ రెండు మల్టిప్లై చేయండి. ఏమవుతుంది 18.5 ఇంటూ 12.5. అవునా? ప్లస్ ఇప్పుడు ఈ రెండింటిని 12.5 ఇంటూ 10. 12.5 ఇంటూ 10 అంటే ఏమవుతుంది 125 అవుతుంది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని 10 ఇంటూ 18.5 ఏమవ్వాలి 185 అవ్వాలి. అవును కదా? డైరెక్ట్గా రాశాను. సో చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇక నేనేం చేస్తానంటే ఇక్కడ ఒకటి స్ప్లిట్ చేస్తా 2 పెట్టి మల్టిప్లై చేసి, అలాగే ఇక్కడ ఒకటి స్ప్లిట్ చేస్తా 2 పెట్టి మల్టిప్లై చేసి. మరి 2 పెట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడికి ఏమవుతుంది చూడండి 2 ఇంటూ 18.5 ఇంటూ 12.5 అవుతుంది. ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎంత 310 అవుతుంది. అవునా కదా? 310 ఎందుకంటే ఈ 5 అడ్డు వెళ్తే 130 అవుతుంది. 130 అని 180 ఎంత 310 అని కాదు, అలా 310 అవుతుంది. మరి 2 ఇంటూ 310 అంటే 2 ఇంటూ 310 అంటే టోటల్ ఎంత అవ్వాలి 620 అవ్వాలి. అవునా కదా? సో అదనమాట. మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక నేనేం చేస్తానంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయి. ఎంత 218 ఎంత 36 అని ఇక్కడ 0.5 ఇంటూ 2 అంటే అది ఒక 1 ఉంటుంది కదా. మరి ఇది టోటల్ వాల్యూ 37 అవుతుంది. 37 దీన్ని ఏమనుకుంటున్నానంటే నియర్లీ 12 అనుకుంటున్నా. ఆ పాయింట్ ఎత్తేసేయి 12 అనుకుంటున్నా. మరి 37 ఇంటూ 12 అంటే దీన్ని 12 10 ప్లస్ 2 అనుకో. మరి 37 ఇంటూ 10 ప్లస్ 37 ఇంటూ 2 అలా చేయాలన్నమాట. మరి 37 ఇంటూ 10 అంటే 37 ఇంటూ 10 అంటే 370 అవుతుంది. 37 ఇంటూ 2 ఉంది కదా ఎక్స్ట్రా, 2 ఇంటూ 37 అంటే ఎంత మనకి 74 అవుతుంది. అవునా కదా? సో యాడ్ చేస్తే ఇది 4, ఇది 4, 1 క్యారీ అయితే 4. అలా ఈ వాల్యూ అంతా ఏమైందంటే 444 వచ్చిందనమాట. ఓకే, ఇది 444 వచ్చింది. ప్లస్ 620 ఉంది కదా, ఈ వాల్యూ ఓవరాల్ వాల్యూ 444 వచ్చింది. ప్లస్ 620 టోటల్ ఏమవుతుందంటే 620 ప్లస్ 444. మరి దీన్ని బట్టి మనకు అప్రాక్సిమేట్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత రావాలంటే 4, 6, 10. అంటే సింపుల్గా మన వాల్యూ దేనికి దగ్గరికి ఉండాలంటే 1064కి దగ్గరికి ఉండాలి. కాకపోతే దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే మనం 12.5ని 12 అనుకున్నాం, తగ్గించి అనుకున్నాం. కాబట్టి మనకు రావాల్సిన ఆన్సర్ ఏమవ్వాలంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఓకేనా? సో అలా దీనికి 1064కి దగ్గరగా ఉన్న ఆప్షన్, దాని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న ఆప్షన్. మరి ఇది ఉంటుందా? ఇది ఉండదు. ఇది కూడా చాలా దూరంగా ఉంది. ఇది అసలు తక్కువ ఉన్న కూడా దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలి మన దాని మీద. మరి దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఏంటంటే 4th ఆప్షన్ అనమాట. అలా 4th ఆప్షన్ అనేది ఏమవుతుందంటే మన ఆన్సర్ అవుతుంది, విచ్ ఇస్ 1082.5 స్క్వేర్ సెంటీమీటర్. ఓకేనా? ఇక్కడ అప్రాక్సిమేషన్ తీసుకున్నాం అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 39. వెంకట్ బాట్ ఏ సెకండ్ హ్యాండ్ స్కూటర్ అండ్ స్పెండ్ 10% ఆఫ్ ద కాస్ట్ ఆన్ ఇట్స్ రిపేర్స్. హీ సోల్డ్ ద స్కూటర్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹2200. హౌ మచ్, ఇక్కడ చిన్న కరెక్షన్, హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ రిపేర్స్ ఇఫ్ హీ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. వెంకట్ ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ను కొన్నాడు మరియు దాని రిపేర్ కోసం ఖర్చులో 10% వెచ్చించాడు. రూపాయలు 2200 లాభానికి స్కూటర్ను విక్రయించాడు, అంటే అమ్మాడు. అతను 20% లాభం పొందినట్లయితే అతను రిపేర్కు ఎంత ఖర్చు చేశాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇనీషియల్గా ఎంత పెట్టి స్కూటర్ కొన్నాం మనం. ఓకేనా? మనం కొంత అమౌంట్ పెట్టి స్కూటర్ కొన్నాం. ఆ అమౌంట్ అంతా తెలియదు. లెటర్సే 100 రూపాయలు అనుకుంటున్నాను నేను. లెటర్సే 100 అనుకుంటున్నా. 100 పెట్టి స్కూటర్ కొన్నా. కానీ ఆ స్కూటర్కి రిపేర్లు ఉన్నాయి. రిపేర్లు ఉండటం వల్ల ఏం చేశానంటే ఇక్కడ ఎంత పెట్టి అయితే కొన్నానో దీంట్లో 10% ఏదైతే వాల్యూ ఉంటుందో 10%, నేను ఇప్పుడు 100 రూపాయలు పెట్టుకున్నా. మళ్ళీ రిపేర్ కోసం ఏం చేశానంటే ఇక్కడ ఎంత అయితే ఉందో దీంట్లో 10% ఉంటుంది కదా, 10% అంటే ఎంత 10 రూపాయలు. 10 రూపాయలు పెట్టి నేనేం చేశానంటే రిపేర్లు కూడా చేయించా. 100 రూపాయలు పెట్టి కొన్నాను, ఇంకొక 10 రూపాయలు పెట్టి రిపేర్లు కూడా చేయించా. అలా నేను స్కూటర్ కొనడానికి దాని రిపేర్కి మొత్తం స్కూటర్ మీద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 110 రూపీస్ అనమాట. ఓకేనా? ఇది 110 రూపీస్. ఇక్కడ అర్థమైందా? ఫస్ట్ నేను 100 రూపాయలు పెట్టుకున్నా.
కొంటున్నాను. తర్వాత ఏమైందంటే ఇక్కడ ఏదైతే 100 పెట్టి కొన్నానో దీంట్లో 10% అంటే రూ. 10 ఏం చేశాను, రూ. 10 పెట్టి రిపేర్ల కోసం వాడాననమాట. అలా టోటల్‌గా రూ. 110 ఖర్చు అయిందనమాట ఒక స్కూటర్‌ని కొనటంలో. సో, అలా ఇదేమవుతుందంటే కాస్ట్, ప్రైస్ ఓకేనా ఎలిగిందా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రాఫిట్ వచ్చిందంట మనోడికి. ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 20% ప్రాఫిట్. మరి ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద కంపేర్ చేస్తాం? దేని మీద కంపేర్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ మీద కంపేర్ చేస్తాం అనమాట. మరి 110 మీద ఎంత వచ్చింది ప్రాఫిట్ మనోడికి? 20% ప్రాఫిట్ వచ్చింది. మరి 110 మీద 20% అంటే ఏమవుతుంది చూడండి, 20% ఆఫ్ 110 అంటే చూడండి ఇక్కడ పర్సంటేజ్ 0 క్యాన్సిల్ అయిపోద్దా. మరి 2 × 11 అంటే 22 ఓకేనా. సో 22 వచ్చిందనమాట ప్రాఫిట్. లేదంటే 22 పార్ట్స్ అనుకోండి. 110 మీద 20% ప్రాఫిట్ వచ్చిందంటే 22 పార్ట్స్, లేదంటే 22 అనుకోండి లేదా ఓకేనా. సో అలా 22 పార్ట్స్ అనేది ప్రాఫిట్ వచ్చింది. కానీ వీటికి మనీ రూపంలో ప్రాఫిట్ ఎంత వచ్చింది? స్కూటర్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2200 పార్ట్స్ రూపంలోనేమో 22 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది. మనీ రూపంలోనేమో 2200 అయితే ప్రాఫిట్ వచ్చింది అనమాట ఓకేనా. ఇది అనమాట లాజిక్. మరి 22 పార్ట్స్ వాల్యూ ఎంత? 2200 అనమాట. మరి అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది? 1 పార్ట్ ఏమవుతుందంటే సింపుల్గా క్యాన్సిల్ చేయండి. 22 1s 22 1s పక్కన 0 ఉంది కదా, 00 ఉంది కదా. సో 100 టైమ్స్ పోతుంది అనమాట. అలా 1 పార్ట్ ఏమవుతుందంటే 100. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, రిపేర్ కోసం ఎంత ఖర్చు చేశాడు అంటున్నాడు. మరి నేను 100 పెట్టి కొన్నాను, అలాగే రిపేర్ ఏమో 10 పెట్టి రిపేర్ చేయించాం. మరి రిపేర్కి 10 పార్ట్స్ వాడాము అవునా కదా. మరి 1 పార్ట్ ఈక్వల్ టు 100 అయితే 10 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలి? 10 పార్ట్స్ షుడ్ బి 1000 ఓకేనా. ఇక్కడ అదే లాజిక్. ప్రాఫిట్ ఏమో కాస్ట్ ప్రైస్ మీద చూస్తే మనకి 22 వచ్చింది అనమాట. దాన్ని పార్ట్స్ 22 పార్ట్స్ అనుకోండి. 22 పార్ట్స్ వాల్యూ ఎంత మనీ రూపంలో? 2200. అలా 1 పార్ట్ ఈక్వల్ టు 100 అయింది. మనం రిపేర్కి ఎంత ఖర్చు చేసాం? 10 పార్ట్స్ ఖర్చు చేసాం అవునా కదా. సో 10 పార్ట్స్ వాల్యూ ఏమైందండి? సింపుల్గా 1000 ఓకేనా, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3 ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 42. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ లైన్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఇది వచ్చేసి ఎల్ అనే లైను, ఇది వచ్చేసి ఎం అనే లైన్. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయంట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2x + y అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ కింద ఏమన్నాడు, కింద ఇచ్చిన చిత్రపటంలో ఎల్ అను రేఖ ఎం అను రేఖకు సమాంతరంగా ఉన్నది. 2x + y విలువ ఎంత ఓకేనా, విలువ ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. సో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి, అలాగే ఈ రెండు కట్ చేస్తున్నాయి అనమాట ఓకేనా. ఇలా హారిజాంటల్గా ఉన్నాయేమో ప్యారలల్గా ఉన్నాయి, ఈ రెండు లైన్స్ ఏమో కట్ చేస్తున్నాయి వీటిని. సో ఇవి ట్రాన్స్వర్సల్స్ అవుతాయి అనమాట ఓకేనా. మరి ఇలా కట్ చేసినప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి? ఈ రెండు యాంగిల్స్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే శీర్షాభిముఖ కోణాలు అంటాం తెలుగులో ఓకేనా. అలాగే ఈ యాంగిల్ అలాగే ఈ యాంగిల్ ఈ రెండు ఏమవుతాయి? కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి అనమాట ఓకేనా. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే సంగత కోణాలు అనమాట, సంగత కోణాలు. మరి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. మరి దీన్ని బట్టి చెప్పండి, ఇక్కడ 60 అయితే ఇది కూడా ఏమవ్వాలి? ఇది కూడా 60 డిగ్రీసే అవ్వాలి, ఎందుకంటే సంగత కోణాలు అన్నాం కదా, కరెస్పాండింగ్ యాంగిల్స్. మరి ఇది 60. ఓవరాల్ ఈ వాల్యూ ఏమవుతుంది? ఓవరాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మొత్తం 180 అని కాదు, ఎందుకంటే ఇది మొత్తం 180 కదా, లీనియర్ యాంగిల్ కదా. సో ఇది 180 కాబట్టి ఆల్రెడీ 60 ఉంది. అలా ఇదేమవుతుందంటే 180లోంచి తీసే ఇదేమవ్వాలంటే అప్పుడు 120 అవ్వాలి అవునా కదా, ఎందుకంటే ఇది 60 ఉంది ఆల్రెడీ. అప్పుడు ఇదేమవ్వాలి? ఇది 120 అవ్వాలి ఓకేనా. సో అలా 120 + 60 టోటల్ ఏమవుతుందంటే 180. అలా y ఏమైందంటే y అనేది 120 డిగ్రీస్ ఓకేనా. సో y = 120 డిగ్రీస్ అయింది. ఇంకేం కావాలి మనకి? x కావాలి, ఎందుకంటే 2x + y కదా అడిగింది. మరి x ఏమవుతుందో చూడండి. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఇది 105 అయితే అప్పుడు ఇది కూడా ఏమవ్వాలి? ఇది కూడా 105 అవ్వాలి, ఎందుకంటే ఇవి కూడా కరస్పాండింగ్ యాంగిల్సే. ఈ యాంగిల్ రెండు కరస్పాండింగ్. మరి ఇది 105 అయితే టోటల్ యాంగిల్ ఏమో 180 అవుతుంది. మరి దీంట్లో 105 ఇది ఉంటే ఇది ఎంత ఉండాలి? ఇది ఎంత ఉండాలంటే 75 ఉండాలి. ఇదేమో 75 ఉండాలన్నమాట. అలా ఎక్స్ అనేది ఎలా ఉండాలంటే 75 డిగ్రీస్ ఓకేనా. మరి ఈ రెండు తెలిస్తే మనల్ని ఏమడిగాడు? 2x + y అంటే 2 × x అంటే 75 డిగ్రీస్ ప్లస్ y అంటే 120 డిగ్రీస్. 275 150 డిగ్రీస్ ప్లస్ 120 డిగ్రీస్. సో మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 270 డిగ్రీస్ ఓకేనా. సో 270 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ కదా. సో అలా 2x + y వాల్యూ ఎంత అయిందంటే మనకి 2x + y వాల్యూ ఎంత అయిందంటే మనకి 270 ఓకేనా. సో అదనమాట. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. Thanks for watching. Jai Hind.